వెల్కమ్ టు ఓకే టీవీ. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అన్ని పేపర్లో కనపడుతున్న ప్రధాన వార్త, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించి రంగానికి గాను తెలంగాణకి 30,000 కోట్లు అప్పు కావాలని ఆయన అడుగుతున్నట్టుగా కొన్ని వార్తలు రావడం జరిగింది. ఇదొకటే అయితే ఈరోజు 17వ తారీఖు 3వ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఈరోజు జరగబోతా ఉంది. సో ఇదొక ఫైనల్ ఘట్టం అనుకోవచ్చు. ఇప్పటిదాకా జరిగిన రెండు పోలింగ్లో కూడా దాదాపు కాంగ్రెస్ పార్టీయే ఎక్కువ శాతం పంచాయతీలు కైవసం చేసుకున్న పరిస్థితి. సో ఇది 3వ విడత, ఇదొక ఫైనల్ నిర్ణయం అనుకోవచ్చు. సో దీని తర్వాత దాదాపు 20వ తారీఖున దీనికి సంబంధించి కొత్త పంచాయతీ సర్పంచులు విధుల్లోకి చట్టపరంగా వాళ్ళు విధుల్లోకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. సో ఇవే ప్రధాన వార్తలు కనపడతా ఉన్నాయి. సో ఒక్కసారి చూడొచ్చు. 30,000 కోట్ల రుణానికి సహకరించండి, తెలంగాణలో విద్యారంగ అభివృద్ధికి చేయూతనివ్వండి, రుణానికి ఎఫ్ఆర్బిఎం మినహాయింపు ఇవ్వండి, హైదరాబాదుకు ఐఐఎం మంజూరు చేయండి, మరిన్ని నవోదయాలను ఏర్పాటు చేయండి. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రధానులకు సీఎం రేవంత్ రెడ్డి వినతి అంట. తెలంగాణలో ప్రభుత్వ పాలన బేష్, తెలంగాణ రైజింగ్ 2047 విజన్ బాగుంది, సీఎం రేవంత్కు సోనియా గాంధీ ప్రశంసలంట. తెలంగాణలో విద్యారంగ అభివృద్ధికి తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా నిలవాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో విద్యారంగం సమగ్ర అభివృద్ధికి 30,000 కోట్లు వెచ్చిస్తున్నామని, ఈ నిధుల సమీకరణకు ప్రత్యేక ప్రయోజన సంస్థ ఎస్పీపీను ఏర్పాటు దలిచామని చెప్పారు. తద్వారా సేకరించే రుణాలకు ఎఫ్ఆర్బిఎం పరిమితి నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరాం. విద్యారంగంపై తమ ప్రభుత్వం చేస్తున్న ఖర్చును మానవ వనరుల అభివృద్ధి కోసం పెడుతున్న పెట్టుబడిగా భావించాలన్నారు. రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మంగళవారం పార్లమెంట్లో కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా 105 శాసనసభ నియోజకవర్గాల్లో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రాధాన్యాన్ని ఆయన వివరించడం జరిగింది. సో ప్రధానంగా ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఒక 30,000 కోట్లు కావాల్సి ఉంటుంది. ఏదైతే విద్యారంగానికి సంబంధించి ఇప్పటి వరకు ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్ విధానాన్ని కావచ్చు, ఎస్సీ ఎస్టీ పాఠశాల విషయంలో అభివృద్ధి చేయాలనుకుంటున్నామని చెప్పి ఈ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కేంద్రాన్ని అడుగుతున్న పరిస్థితి. ఇక్కడ విషయం ఏంటంటే రాష్ట్రంలో ఉన్న పాఠశాలల పరిస్థితి ఎట్లా ఉంది, ప్లస్ ఇప్పుడున్న పాఠశాలల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుంటే సో ఈ ఫుట్బాల్ మ్యాచ్లు కానీ, లేదంటే మనం గ్లోబల్ సమ్మిట్లు అని చెప్పి జిల్లా స్థాయి ముఖ్యమంత్రి పర్యటనలు కావచ్చు, రకరకాల అంశాలు ఏవైతే మనం వృధా ఖర్చు చేస్తూ ఉన్నామో, మరి వీటిని చేయకుండా ఉంటే ఎంతో కొంత, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్టీ, ఎస్సీ, బీసీ గురుకుల పాఠశాలల విషయాలకు వచ్చేసరికి, మైనారిటీ గురుకుల పాఠశాల విషయాలకు వచ్చేసరికి ఫుడ్ పాయిజన్ అంశం అనేది డే 1 నుంచి, అంటే అంతకుముందు ఉంది, అంతకుముందు లేదు అనట్లే, కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన దగ్గర నుంచి తరచూ ఇవన్నీ కూడా రెగ్యులర్గా కనపడతా ఉన్నాయి. ఫుడ్ పాయిజన్ ఎక్కడో చోట గురుకుల పాఠశాలలో పిల్లలకు ఫుడ్ పాయిజన్ ఎఫెక్ట్ జరగడం. మరి ఈ ఫుడ్ పాయిజన్స్ ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఫుడ్లో నాణ్యత లేకపోవడం వల్ల, లేదా ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నాడో వాడు చీప్ సరుకులు పెట్టడం వల్ల, లేకపోతే ఏంటి దానికి కారణాలు ఏంటి అనేది ఇప్పటికీ తెలియదు. అసలు ఇది ఎందుకు జరుగుతుందనేది ఇప్పటికీ బేజారు వేసుకుని ఒక ముఖ్యమంత్రి ఈ ఫుడ్ పాయిజన్ అంశం మీద మాట్లాడిన పరిస్థితి లేదు. ఇంకొక చోట స్కూల్స్లో కనీసం టీచింగ్ లెక్చరర్స్ లేరు, టీచర్స్ లేరు. ఒకే టీచరు మొత్తం 6 సబ్జెక్టులు చెప్పాల్సిన పరిస్థితి, గవర్నమెంట్ స్కూల్స్ పరిస్థితి ఇట్లా ఉంది. మరి వీటన్నిటినీ ఫస్ట్ మనం సెట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా. ఫస్ట్ వీటన్నిటిని సెట్ చేసుకున్న తర్వాతే మనం ఏదైనా ఖర్చు చేయాలన్నా, లేకపోతే ఈ గ్లోబల్ సమిట్ లాంటివి ఏదైనా కొత్త విషయాలు మనం చేయాలన్నా కూడా ఫస్ట్ మన రాష్ట్రంలో ఉన్న సమస్యల్ని తీర్చుకున్న తర్వాత మనం చేయాలి.
కానీ అదేమీ పట్టనట్టు ఫస్ట్ రాష్ట్రాన్నేమో గాలికి వదిలేసి ఏదో ఎమర్జెన్సీ లాగా ఒక గ్లోబల్ సమ్మిటో లేకపోతే ఫుట్బాల్ మ్యాచో లేకపోతే దావోస్ పర్యటనలో ఇట్లాంటివన్నీ ఫస్ట్ మనం వృధా ఖర్చు చేసి ఎక్కడికక్కడ వృధా ఖర్చు చేసి మంత్రులు విమానాల్లో తిరిగి ముఖ్యమంత్రి విమానాల్లో తిరిగి ఇట్లాంటి పరిస్థితులు చేసినప్పుడు వృధా ఖర్చు అయినప్పుడు సో వాటిని ఇప్పుడు మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో 2 సంవత్సరాల నుంచి మనం అభివృద్ధి ఏం చేసామనేది చూపించుకోకుండా మళ్ళీ 30,000 కోట్ల ఖర్చు అంటే ఇది ఎవరి మీద పడాలా? ఈ భారం ఎవరి మీద పడే భారం ఇది? మళ్ళీ అదే ప్రజల మీద పడుతున్న భారం ఇది. మీరు 30,000 కోట్లు తెచ్చినా 1,00,000 కోట్లు తెచ్చినా 2,00,000 కోట్లు తెచ్చినా ఈ భారం మొత్తం పడేది మళ్ళీ ప్రజల మీదే. తెలంగాణ ప్రజలే కట్టాలి మళ్ళీ ఈ పైసలన్నీ కూడా. మిత్తి కట్టాల్సింది తెలంగాణ ప్రజలే, అసలు కట్టాల్సింది కూడా తెలంగాణ ప్రజలే. ఎట్లా? ట్యాక్సులు కట్టాలి. ఇప్పటికే ట్యాక్సులు పెరిగిపోయి సామాన్యుడు బతకలేని స్థితిలోకి వెళ్ళిపోయింది ఈరోజు వ్యవస్థ అంతా కూడా. మరి ఈ తరుణంలో మళ్ళీ అధిక అప్పులు తీసుకురావడం తెలంగాణ ప్రజలు నట్టేట ముంచే ప్రయత్నమే కదా అది. అసలు ఫస్ట్ మనం ఆర్థికంగా ఎట్లా ఉన్నాం? మరి ఆర్థికంగా నిలదొక్కునే పరిస్థితుల్లో లేనప్పుడు ఒక ముఖ్యమంత్రిగా మనం చేయాల్సిన పని ఏంటి? ఫస్ట్ ఆర్థికంగా మన రాష్ట్రాన్ని సెట్ చేసుకోవాలి. ఆర్థికంగా సెట్ చేసుకున్న తర్వాత ఆ అమౌంట్ని ఎట్లా డివైడ్ చేయాలనేది ప్లాన్ చేయాలి. అంతేగాని ఓపెన్గానే పైసలు లేవు, నేను ఏం చేయాలి, గత ప్రభుత్వం అప్పు అంటారు. ఏదైనా మాట్లాడితే గత ప్రభుత్వం అప్పు గురించే మాట్లాడతాం. సో మన ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతా ఉంది. ఈ 2 ఏళ్లలో కూడా మనం చేసిన అప్పు ఉంది. ఇక్కడ గత ప్రభుత్వం మంచి చేసింది అనట్లే నేను, కానీ ఈ భారం అంతా ఎవరికి? ప్రజలకే కదా. మనం చేసే వృధా ఖర్చు వల్ల ప్రజలు కదా ఇబ్బంది పడేది. ఇప్పుడు ఒక ఫుట్బాల్ మ్యాచ్ పెట్టి మీ ఫ్యామిలీ మెంబర్స్ని అందరు ఇన్వాల్వ్ చేసి అందరూ మీ వాళ్ళే కనపడతా ఉన్నారు ఆ ఫోటోల్లో. మంత్రులు కొడుకులు, ఎమ్మెల్యేల కొడుకులు, సంబంధం లేని వాళ్ళ కొడుకులు. ఒక పిల్లోడు సెల్ఫీ తీసుకోవడానికి వస్తే తోసేసి ముఖ్యమంత్రి తోసేసిండు. ఆ వీడియో కూడా నేను మొన్న ప్లే చేసిన. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీ ఫ్యామిలీ సరదాలు తీర్చుకోవడం కోసం 100 కోట్లు పైసలేమో ప్రజాధనం ఖర్చు పెడతారు. ఒక పక్క మళ్ళీ దీన్ని ప్రైవేట్ ఈవెంట్ అని నిన్న టీపీసీసీ ప్రెసిడెంట్ చెప్తా ఉన్నాడు. మరి ఇంత వృధా చేయాల్సిన అవసరం ఏంది? మళ్ళీ 30,000 కోట్లు ఎవరి మీద పెట్టాల్సిన భారం? మళ్ళీ 30,000 కోట్లలో ఏమన్నా కనీసం ప్రజలకు అభివృద్ధి జరిగే పరిస్థితి ఉంటుందా? ఏదైతే విద్యారంగం ఇప్పుడు గుర్తొచ్చింది మనకి, ఈ పైసలు కావాలి కాబట్టి విద్యారంగం గుర్తొస్తుంది. లేకపోతే విద్యారంగాన్ని మొత్తానికి గాలికి వదిలేసాం మనం. అసలు ఆ విద్యారంగం అనేదే పట్టించుకోకుండా చేసిన మొత్తం 2 ఏళ్లలో విద్యారంగం గురించి మాట్లాడింది చాలా తక్కువ. 1-2 సమయాల్లో తప్పితే ముఖ్యమంత్రి విద్యారంగంలో మాట్లాడిన పెద్దగా స్పీచ్లు ఏం లేవు. విద్యారంగంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడినట్టుగా అవసరమైన చోటకి వెళ్ళే పరిస్థితి లేదు. ఆ ప్రైవేట్ దవాఖానాల ఓపెనింగ్కో లేదంటే ఆ రియల్ ఎస్టేట్ వెంచర్స్ ఓపెనింగ్కో వీటికి ముఖ్యమంత్రి పోయింది. గవర్నమెంట్ స్కూల్స్కి హాస్పిటల్స్కి ఒకసారి పోతే అక్కడ ఉన్న పరిస్థితులు ఏంది? కొన్ని చోట్ల బెడ్లు లేవు, కరెంట్ సప్లై లేదు, వసతులు లేవు హాస్పిటల్స్లో. మరి ఇవన్నీ కూడా మొత్తం ముందు మనం ఒక ముఖ్యమంత్రిగా మనం చేసుకోవాల్సింది గవర్నమెంట్ పరిధిలో ఉన్న గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న ఈ హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్ ఎట్లా ఉన్నాయనేది. మన పోయిన 1000 కోట్లని అనౌన్స్ చేసాం ఉస్మానియాకి. ఆ 1000 కోట్లు ఇస్తారా లేదా అనేది ఇక అది చాలామంది ముఖ్యమంత్రులు నోటి మాట మీద చాలా చెప్పారు. ఈయన కూడా చెప్పిండు. ఒకటి ఈయన్ని మెచ్చుకోవాల్సిన అవసరం ఏంటంటే ఉస్మానియాకి వచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఆఫ్టర్ తెలంగాణ ఉస్మానియాకి వచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఈయన. చాలా ఆశలుండే విద్యార్థులకి, నిరుద్యోగులకి, ఉస్మానియా స్టూడెంట్స్ అందరికీ కూడా చాలా ఆశలుండే. ఏదో గొప్పగా ఏదైనా చెప్తాడేమో అని. ఏం లేదు. ఆ 1000 కోట్లు అనేదే తప్పితే అక్కడ పెద్దగా హైలైట్ చేసింది ఏం లేదు. ప్లస్ అక్కడ కూడా నిరుద్యోగులు మీరు ఎవరో చెప్పిన మాటలు వినొద్దు, మీరు చదువుకోండి, నోటిఫికేషన్ గురించి క్లారిటీ లేదు, జాబ్ క్యాలెండర్ మీద క్లారిటీ లేదు.
శంషాబాద్లో 100 పడకల ఈఎస్ఐ హాస్పిటల్ అంట ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం. భూసేకరణ దిశగా ముందడుగు. ప్రధాని నరేంద్ర మోదీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కృతజ్ఞతలంట. అయ్యా, కేంద్ర ఆమోదం భూసేకరణ ముందడుగు. ప్రధానమంత్రికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కృతజ్ఞతలంట. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం రాయికుంట గ్రామంలో 100 పడకల ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. దీనికోసం 16 కోట్ల విలువ చేసే భూమి సేకరణను కూడా అనుమతి ఇచ్చింది. కేంద్ర కార్మిక ఉపాధి మంత్రి మన్సుఖ్ మండవీయ అధ్యక్షతన ఇటీవల జరిగిన సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. ఇప్పటికే కేంద్రం ఆధ్వర్యంలో సనత్ నగర్ ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, నాచారం, రామచంద్రపురం, అలాగే సిర్పూర్, కాగజ్ నగర్, వరంగల్ ప్రాంతంలోని ఈఎస్ఐ ఆసుపత్రులు కార్మికులకు వైద్యం సేవలు అందిస్తున్నాయి. శంషాబాద్లో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రిని కేంద్ర ప్రభుత్వమే నిర్మించి కార్మికులకు వైద్య సేవలు అందించనుంది. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా పరిధిలోని 132,000కు పైగా ఈఎస్ఐ ఇన్సూరెన్స్ కలిగిన కార్మికులు ఉన్నారు. శంషాబాద్ విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో రంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున జరుగుతున్న పారిశ్రామికరణ నేపథ్యంలో రాబోయే రోజుల్లో కార్మికుల సంఖ్య మరింత పెరగనుంది. శంషాబాద్లో ఆసుపత్రి నిర్మాణం కార్మికులకు వారి కుటుంబాలకు చేరువలో వైద్య సేవలు అందించనున్నామని, అలాగే ఈ ఆసుపత్రి నిర్మాణానికి ఆమోదం తెలపడంపై ప్రధాని మోదీ మాండవీయకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారంట. లీకులు ఇచ్చిన వాళ్ళు మెంటల్ గాలంట కిషన్ రెడ్డి అంటున్నాడు. సమావేశ వివరాలను బయట పెట్టొద్దని ప్రధాని మోదీ చెప్పినా పట్టించుకోలేదు. ఐఎంపీ లేరు, చెప్తే చర్యలు తీసుకుంటాం. మీడియాతో ఇష్టాగోష్లో కిషన్ రెడ్డి. 2036 ఒలింపిక్స్ అవకాశం భారత్కు దక్కేలా ప్రయత్నిస్తున్నామన్న కేంద్ర మంత్రి. ప్రధాని మోదీతో తెలంగాణ ఎంపీల భేటీ సంబంధించిన వివరాలు బయటకు పొక్కడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారు. భేటీ వివరాలను లీకులు ఇచ్చిన వాళ్ళు మెంటల్ గాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశ వివరాలను బయటకు చెప్పొద్దని స్వయంగా ప్రధాని మోదీ ఆదేశించినప్పటికీ పట్టించుకోకపోవడం విచారకరం అన్నారు. ఢిల్లీలో అధికార నివాసంలో మంగళవారం కిషన్ రెడ్డి మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. లీకులు ఇచ్చిన ఎంపీలెవరో మీడియా ప్రతినిధులు చెప్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. మోదీతో భేటీ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ బలోపేతం గురించి చర్చించామని తెలిపారు. సాధారణంగా ఏ యాజమాన్యమైనా ఇంతకీ ఇదంతా ఎవరిదంటే బాధాపాపం మొన్న మొత్తం వీళ్ళందరినీ కూర్చోబెట్టి క్లాస్ పీకిండిగా ప్రధానమంత్రి. అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో? అసలు కనీసం బీజేపీ ఉందా లేదా, ఎవరు పని చేస్తున్నారు, అసలు ఏం జరుగుతూ ఉందని మొన్న అందరికీ కూడా ఎంపీలందరికీ కూడా క్లాస్ పీకింది. ఆ విషయం ఏదైతే లీక్ అయిందో బయటికి, ఇది ఎవరు లీక్ చేసిర్రు అనేది కిషన్ రెడ్డి బాధపడు. ఇక లీకులు ఇచ్చిన వాళ్ళు మెంటల్ గాలంటున్నాను. సంస్థ ప్రతినిధులతో సమావేశం అయినప్పుడు అభివృద్ధి గురించి ఎంత సీరియస్గా చర్చించిందో తమ భేటీ సైతం అలాగే జరిగిందని ఓ మీడియా సంస్థ పనితీరును ఉదాహరిస్తూ చెప్పారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలని మోదీ సూచించినట్లు తెలిపారు. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నితిన్ సబిన్ నియామకంపై స్పందిస్తూ సాధారణ కార్యకర్త నుంచి అధ్యక్షుడి స్థాయి వరకు వెళ్ళే అవకాశం ఒకటి బీజేపీలోనే ఉంటుందన్నారు. కాగా 2036 ఒలింపిక్స్ను భారత్లో నిర్వహించేందుకు కృషి చేస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. దేశంలో సాంప్రదాయ క్రీడలను ప్రోత్సహించేందుకు 792 జిల్లాల్లో ఖేలో ఇండియా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
అథ్లెట్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా గ్రామీణ ప్రాంతంలో క్రీడాకారులను గుర్తించి 8 ఏళ్ల పాటు శిక్షణ అందిస్తున్నామని పేర్కొన్నారు. అందుకోసం ఒక్కో క్రీడాకారుడిపై ఏటా 6.28 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. మేక్ ఇన్ ఇండియా భాగంగా స్పోర్ట్స్ పరికరాలను తయారు చేసేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు వారికి ఆర్థిక సహాయం అందించేందుకు ఫిట్ ఇండియా మూవ్మెంట్ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. 2014 నుంచి ఇప్పటిదాకా దాదాపు 3,181 కోట్లతో 350 క్రీడా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపట్టామన్నారు. ఇక్కడ విషయం ఏంటంటే లీకులు ఇచ్చిన వాళ్ళు ఎవరు అంటే ఇప్పుడు మీ ఎంపీలే లీకులు ఇస్తారు. పాపం చాలామంది ఇప్పటికీ అసహనంగా ఉన్నారు. చాలామంది కొంతమంది అధ్యక్ష పదవి రాలేదని, కొంతమంది తనకి ప్రాధాన్యత లేదు పార్టీలో అని, ఇక ఈ పార్టీ ఇంతే అని. ఇక్కడ ప్రధానంగా ఓపెన్గా మాట్లాడుకుంటే దీని అంతటికి ప్రధాన కారకుడు కిషన్ రెడ్డి. అసలు కిషన్ రెడ్డి అంటేనే పార్టీలు ఎవరికి పడట్లేదు. ఈయన చేయబట్టే జూబ్లీహిల్స్ ఓడిపోయి. అసలు జూబ్లీహిల్స్ ప్రచారమే అసలు బీజేపీ ప్రచారం ఏం ప్రచారం చేసిందో అర్థం కాదు. 2 రోజులు ప్రచారం చేసిర్రు అంతే బీజేపీ గట్టిగా చేస్తే. అసలు అభ్యర్థే సీరియస్గా లేడు. లంకల దీపక్ రెడ్డి ఆయనే సీరియస్గా లేడు జూబ్లీహిల్స్ విషయంలో. అసలు ఆయన ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఇప్పుడు ఆల్రెడీ గతంలో ఆయన పెట్టిర్రు, ఓడిపోయింది, అయిపోయింది. ఇక 3వ ప్లేస్లో వచ్చిర్రు. డిపాజిట్ రాదని తెలిసినా కూడా సర్వేల ప్రకారం డిపాజిట్ కూడా రాదు ఆయన పెడితే అని క్లియర్ కట్ సర్వేలు ఉన్నాయి. ఎందుకు మన ఛానల్లోనే చాలామంది బైట్స్ తీసుకున్నప్పుడు పబ్లిక్ బైట్స్లో చాలామంది చెప్పిర్రు ఆ మాట. మరి ఎందుకు ఒక బీసీకి అవకాశం ఇస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఎందుకు బీసీకి అవకాశం ఇవ్వలేదు అక్కడ? లేదా ఇంకెవరైనా మహిళలకి అవకాశం ఇచ్చుంటే? ఇప్పుడు ఒక మాధవీలత గారు ఉన్నారు. మాధవీలత గారు నిత్యం ప్రజల్లో పనిచేస్తున్న వ్యక్తి. ఆమె ప్రతి సమస్య మీద స్పందిస్తున్న వ్యక్తి. ఒక బార్డర్ అంటూ లేకుండా అన్ని నియోజకవర్గాల్లో ఆమె ఏ సమస్య ఉన్నా వెళ్ళి మాట్లాడే వ్యక్తి. ఆమె ఎలాంటి వాళ్ళనైనా ఢీకొట్టే వ్యక్తి. మరి అలాంటి వాళ్ళకి ఎవరికైనా అవకాశం ఇచ్చి ఉండుంటే కనీసం ఈరోజు చెప్పుకోవడానికైనా అక్కడ ఉండేది. కనీసం డిపాజిట్ కూడా దక్కని పరిస్థితులు ఈరోజు జూబ్లీహిల్స్లో ఉంది బీజేపీ. అది కూడా ప్రధాన పార్టీ. మళ్ళీ అది కూడా 3 సార్లు పైన పిఎంగా గెలిచిన వ్యక్తి. ఇప్పుడు కేంద్రంలో 3 సార్లు అధికారంలో ఉన్న పార్టీ ఇది. మరి తెలంగాణ విషయానికి వస్తే ఎందుకు అవుతా ఉంది? ఇది కేంద్రానికి సంబంధం లేకుండా ఓన్లీ తెలంగాణలోనే జరుగుతున్న అంశాలు ఇవి. ఒకరికొకరికి పొంతం లేదు, మాట్లాడుకునే పరిస్థితి లేదు, ఈగోలు ఎక్కువైనాయి పార్టీలో. అతను వెళ్తే నేను వెళ్ళను, లేదా నేను వెళ్తే అతను రావద్దు, ఈ కాన్సెప్ట్ పార్టీలో నడుస్తూ ఉంది. ఎవరు లీక్లు ఇవ్వాల్సిన పనే లేదు. క్లియర్గా అర్థమవుతా ఉంది రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందని. మోదీ ఇంకా చాలా లేట్గా స్పందించినట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఇంకా లేట్గా స్పందించినట్టే మోడీ. ఇంకా ముందుగా స్పందించుంటుంటే కనీసం మీరు సెట్రాట్ అయ్యేవారు ఈ పార్టీకైనా. కనీసం జూబ్లీహిల్స్లో ఎంతో కొంత సెకండ్ ప్లేస్కైనా వచ్చే పరిస్థితి. బీజేపీకి అవకాశం ఉన్నా కూడా గెలవట్లేదంటే అర్థమైంది ఇక్కడ ఎవరి మెప్పు కోసం ఇక్కడ బీజేపీ పనిచేస్తూ ఉంది. ప్రధానంగా దీని అంతటికీ కారణంగా కనపడుతుంది కిషన్ రెడ్డి. ఇది నా మాట కాదు, పార్టీలో చాలామంది మాట్లాడుతున్న మాట ఇది. కిషన్ రెడ్డి వల్లే బీజేపీ ఈరోజు ఈ పరిస్థితిలో ఉంది. ఆయన సొంత డెసిషన్స్ వల్ల, ఆయన చుట్టుపక్కల లేకపోతే ఆయనకి సంబంధించిన వాళ్ళలే ఉండాలనుకోవడం ప్రధాన నిర్ణయం. ఇంకొకళ్ళు ఎదగకూడదు మన ముందు అనే కాన్సెప్ట్ వల్ల కిషన్ రెడ్డి ఆ మైండ్ సెట్ వల్లే ఈరోజు తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఇట్లా ఉంది. ఇంకో పక్క చీకోటి ప్రవీణ్ లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా కనీసం ఏ సమస్య ఎక్కడైనా కానీ ఒక బోర్డర్ అనేది పెట్టుకోకుండా, ఒక లైన్ అది పెట్టుకోకుండా ప్రతి నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా వాళ్ళు మాట్లాడేవాళ్ళు. నిత్యం మీడియా ముందు నిలబడేవాళ్ళు. ప్రతి సమస్య మీద మీడియాతో మాట్లాడేవాళ్ళు వీళ్ళందరూ. మరి ఇలాంటి వాళ్ళు ఎందుకు గుర్తించట్లేదు? మళ్ళీ ఇది ఇప్పుడు వాళ్ళు చెప్పుకోపోవాలని క్లియర్గా బయటకు కనపడుతుంది. మీడియా ముఖంగా మాకు తెలుస్తూ ఉంది అంశం ఏంటంటే, కావాలని ఇది ఇంకొకళ్ళు ఎదగకూడదు, మనకు సంబంధించిన లేదా రెడ్డి సంబంధించిన లేదా ఇంకొకటో వేరే వాళ్ళు ఎదగొద్దు అనే కాన్సెప్ట్ ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది తప్పితే వేరే ఏం లేదు.
ఇప్పుడు రామచంద్రరావు గారిని నామకా వాస్తే పెట్టినట్టుగా ఉంది అధ్యక్షులుగా. మొత్తం నడిపించేది కిషన్ రెడ్డి. రామచంద్రరావు గారి ఇన్వాల్వ్మెంట్ ఏముండట్లే. పాపం ఏదో 4 ఇనాగ్రేషన్సో లేకపోతే 4 ప్రెస్ మీట్లో పెట్టుకుని ఆయన నడిపేస్తున్నాడు. కానీ అసలు కనీసం బీజేపీ ముందుకు వెళ్ళడానికి నెక్స్ట్ స్టెప్ ఏమి వేయబోతున్నాం అనేది ఇప్పటికీ ఎవరికి క్లారిటీ లేదు. అంతే ఒక ఉద్యమం వచ్చినప్పుడు అందులో మనం కూడా ఒక భాగస్వాములు అవ్వాలని సైలెంట్గా వచ్చి ఆ ఉద్యమంలో కూర్చోవడం, మళ్ళీ అంతే చేలో ఇక బీసీల ఉద్యమం వచ్చిందా బీసీల ఉద్యమంలో కూర్చోవాలా, లేదా ఏదైనా టెంపుల్ ఇష్యూ వస్తే టెంపుల్ ఇష్యూలో కూర్చోవాలా, లేకపోతే ఇంకోటి ఏదైనా ముస్లిమ్స్ ఇష్యూ వస్తే అక్కడ కూర్చోవాలా. అంతే ఆ ఇష్యూ వచ్చినప్పుడే మాత్రమే బీజేపీ శ్రేణులందరూ కలిసి ధర్నాలు లేకపోతే నిరసనలు తెలుపుతూ ఉన్నారు. తర్వాత ఏం చేస్తూ ఉన్నారు? మిగతా రోజుల్లో ఏంది పరిస్థితి? హిల్ట్ పాలసీ మీద ఇంత జరుగుతూ ఉంది, కనీసం దీని మీద ఒక బీజేపీ ఎంపీ మాట్లాడలేదు ఈరోజు వరకు. భూదందాలు జరుగుతూ ఉన్నాయి, బీసీలకు అన్యాయం జరుగుతూ ఉందని ఇక్కడ మొరపెట్టుకుంటున్న ఎంపీ ఒక్కడు కూడా పార్లమెంట్లో మాట్లాడలేదు. మరి ఏంది ఇది? అంటే తెలంగాణకి ఇంకేం వద్దు, ఇక మీరు మీ దోస్తులు సెట్గా ఉంటే జాలిగా, వాళ్ళు సెట్ రైట్ అయితే చాలు, మన దోస్తులు మంచిగా ఉంటే చాలు అనుకునే పరిస్థితిలో ఉన్నారు ఈరోజు ఎంపీలందరూ కూడా. ఈ పార్టీని తిట్టొద్దు ఆ పార్టీని తిట్టొద్దు, ఏమో రేపు ఏం అవకాశం వస్తుందో తెలియదు అనే టైప్లో ఉన్నారు ఇప్పుడు అంతా. బీజేపీలో ఉన్న నాయకులంతా కూడా నాయకత్వం మొత్తం పని చేసే వాళ్ళకేమో అవకాశం ఇవ్వట్లే. పని చేయాలి, నిజంగా పని చేసే వాళ్ళకి ఎవరికి అవకాశం లేదు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఉన్నారు, ఆయన ఓపెన్గానే చెప్తా ఉన్నాడు. పార్టీని సహకారం లేకుండా ఆయన మాత్రం ఎంతగానో మాట్లాడే పరిస్థితి ఉంటుంది. సీరియస్గా పార్టీ సహకరించాలి కదా. ఏదైనా ఒక అంశాన్ని ముందు పెట్టినప్పుడు, ఒక ఎమ్మెల్యేగా ఎవరైనా ఒక అంశాన్ని ముందు పెట్టినప్పుడు దాని మీద సీరియస్గా కొట్లాడడానికి పార్టీ సపోర్ట్ ఉండాలి ఖచ్చితంగా. హైడ్రా అంశాల మీద ఎక్కడెక్కడ ఎన్ని భూములు ఎక్కడెక్కడ కబ్జాలు జరిగాయి, ఏ ఫ్యాక్టరీస్కి ఆ భూములు కేటాయించారు అనేది క్లియర్గా ఆయన ఒక పీపీటీ రూపంలో ఒక ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆయన ప్రెస్ క్లబ్లో. దాని ఉపయోగం ఏది? ఎవరు పట్టించుకున్నారు? బీజేపీ నాయకులకి అంతే. హైడ్రా 4 రోజులు ఇక హడావడి చేశారు బీజేపీ. ఒక్కొక్క ఎంపీ ఒక్కొక్క చోటకు పోయారు, ఒక్కొక్క కేంద్ర మంత్రి ఒక్కొక్క చోటకు పోయిండు. ఇక అందరూ హడావడి చేసారు హైడ్రా కూల్చివేతలు జరిగినాడు. ఇక మరి తర్వాత ఏమైంది? న్యాయం జరిగింది ఎవరికైనా? సరే మీరు వెళ్ళిర్రు, న్యాయం ఏమైనా జరిగిందా? న్యాయం చేసిర్రు ఎవరికైనా? ఇల్లు కోల్పోయిన వాళ్ళకి ఏమన్నా ఇల్లు ఇప్పించిర్రా? లేదా కేంద్ర మంత్రి నిధుల నుంచి ఏమన్నా ఇల్లు ఇప్పించిర్రా వాళ్ళకి? ఏం లేదు. మరి ఎట్లా న్యాయం చేసినట్టు? మీరు వెళ్ళి మాట్లాడితే కాదు కదా, అది కేవలం మాట్లాడొస్తే కాదు కదా, అక్కడ న్యాయం జరగాలి కదా. ఇల్లు కోల్పోయిన వాడికి న్యాయం జరిగేదాకా కొట్లాడాలి మీరు. అసలు మెయిన్ ప్రాబ్లమే కిషన్ రెడ్డి ఇక్కడ. ఇప్పుడు కిషన్ రెడ్డే పాపం సీరియస్ అవుతా ఉన్నాడు పాపం, ఎందుకంటే ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఇప్పుడు వీళ్ళందరూ మరి కిషన్ రెడ్డి గురించి కూడా చెప్పి ఉండొచ్చు, ఏం చేస్తున్నావే నువ్వు రాష్ట్రంలో అని. అది ఎక్కడ బయటపడుతుందేమో అని ఇప్పుడు భయం కిషన్ రెడ్డికి. ఇప్పుడు కనీసం ఇప్పటికైనా చక్కదనం తెచ్చుకుని పార్టీకి పనిచేసేటోళ్ళు ఎవరు, పార్టీకి పనికొచ్చేటోళ్ళు ఎవరు, ఎవరిని పెడితే పార్టీ ముందుకెళ్ళే పరిస్థితి ఉంటుంది, ఎవరిని పెడితే నెక్స్ట్ మనం సెకండ్ ప్లేస్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని ముందుకెళ్తే రేపన్న రోజు సార్వత్రిక ఎన్నికల్లో కనుక ఖచ్చితంగా బీజేపీకి అవకాశం ఉండే ఛాన్స్ ఉంటుంది. లేదంటే మళ్ళీ 3వ స్థానమే అదే పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే స్థానాలు తగ్గవచ్చు, ఎంపీ స్థానాలు తగ్గవచ్చు. సో కాబట్టి కనీసం మనం ప్రజా సమస్యల గురించి, ప్రజల విషయాల గురించి ఏం జరుగుతుంది రాష్ట్రంలో, మనం కూడా ఒక ప్రధాన ముఖ్య పార్టీగా మనం ఉన్నాం కాబట్టి రాష్ట్రంలో కనీస బాధ్యత అది. ఇక అసెంబ్లీ ఎన్నికలను తలదన్నేలా ఏది గ్రామ పంచాయతీ ఎన్నికల గురించి ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన గ్రామాల్లోనూ జనరల్ అయిన గ్రామాలకు తీసిపోకుండా ఖర్చు జరిగిందని అంటున్నారు. ఇలా రాష్ట్రంలోని 12,728 పంచాయతీలకు గాను 1,200 ఏకగ్రీవాలు పంచాయతీలు
మైనర్ గ్రామాల పంచాయతీలను మినహాయించిన సుమారు 10,000 పంచాయతీల్లో అన్ని పార్టీల సభ్యులు కలిసి 6,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టినట్లు అంచనా వేస్తున్నారు. మొత్తంగా చూస్తే ఆయా గ్రామంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పారిన డబ్బు మద్యం ప్రవాహం కంటే పంచాయతీ ఎన్నికల సందర్భంగా పారినదే ఎక్కువని అంటున్నారు. పట్టణాలు మున్సిపాలిటీల శివారు గ్రామాల్లో అయితే పంచాయతీ పాలక వర్గాలకు ఎంతో కొంత ఆదాయం ఉంటుంది. కానీ పట్టణాలకు దూరంగా ఉండి ఏమాత్రం ఆదాయ వనరులు లేని గ్రామాలు అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా లక్షలు ఖర్చు చేయడం ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. పంచాయతీ ఎన్నికల్లో డిమాండ్ను బట్టి ఓటుకు 1000 నుంచి 5,000 దాకా అభ్యర్థులకు ఖర్చు చేశారు. దీనికి అదనంగా మద్యం, చీరలు, కానుకల పంపిణీ కూడా జరిగింది. గ్రామంలో పోటీ పడుతున్న ప్రధాన పార్టీల బలాబలాలను పెట్టుకున్న పొత్తులు, గెలుపుల అవకాశాలు, అలాగే పరపతి ఓట్ల ధరను నిర్ణయించాయి. పార్టీ రహితమే అయినా ఈ ఎన్నికలకు అధికార కాంగ్రెస్ అలాగే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు కొన్ని చోట్ల బీజేపీ సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో హోరీగా జరిగాయి. దీంతో ఓటుకు డిమాండ్ ఏర్పడి అభ్యర్థులకు ఖర్చు పెరిగిపోయింది. పట్టణాలు, నగరాల శివార్ల గ్రామాల్లో కొన్ని చోట్ల ఓటుకు 10,000కు పైగా వెచ్చించిన సంఘటనలు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా చందానగర్లో గెలుపు ఓటములను నిర్ణయిస్తున్న కొన్ని కుటుంబాలకు చెందిన ఓటర్లను ఓటుకు 30,000 చొప్పున వేచించి అభ్యర్థులు కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. హైదరాబాద్ శివారు గ్రామ పంచాయతీలో కొన్నిట్లో 1000 ఓట్లు లేకున్న అభ్యర్థులు 10 కోట్ల నుంచి 15 కోట్ల దాకా ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. పంచాయతీల ద్వారా వచ్చే ఆదాయం పెద్దగా లేకున్నా గతంలో సర్పంచులుగా చేసిన వాళ్ళు అప్పుల బారిన పడిన ఈ ఎన్నికల అభ్యర్థులు ఇంత పెద్ద ఎత్తున ఖర్చు చేయడం ఆసక్తి రేపుతుంది. ప్రధాన పార్టీలకు చెందిన కొందరు అభ్యర్థులైతే ఎన్నికల ఖర్చు కోసం తమ ఆస్తులను తనఖా పెట్టిన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వాస్తవానికి గతంలో సాధారణ పంచాయతీ ఎన్నికల సరాసరి ఖర్చు 5 లక్షల మించేది కాదు. అలాంటిది ఈసారి పైగా పెరిగింది, 60 లక్షల దాకా చేరుకుంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకునేందుకు ఖర్చు పెరిగిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకే అభ్యర్థి 17 కోట్లు ఖర్చు అంట. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలంలోని గ్రామంలో సర్పంచ్గా గెలవడానికి ఓ అభ్యర్థి 17 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు ప్రచారం జరుగుతుంది. ఒక్కో ఓటుకు సాయంత్రం 25,000, రాత్రి మరో 5,000, ఓటు వేయడానికి వెళ్లే ముందు 10,000 చొప్పున ఒక్కో ఓటుకు 40,000 ఖర్చు చేశారంట. మహిళలకు వెండి గ్లాసులు, బంగారంతో కూడిన నగలు పంపిణీ చేశాడంట. 2 ఎకరాలు అమ్మి ఓటమివ్వాలంట. హైదరాబాద్ శివార్లోని శంకర్పల్లి గ్రామంలోని ఓ పంచాయతీకి సర్పంచ్గా పోటీ చేసిన అభ్యర్థి 2 ఎకరాల భూమి అమ్మేశాడు. అలా వచ్చిన 6 కోట్లను ఎన్నికలకు ఖర్చు పెట్టాడు. ఇంత చేసినా ఆయన గెలవలేదంట. ఇట్లుంటుంది కథ. ఇలాగే ఉండాలి. ఎందుకంటే వీళ్ళు మళ్ళీ రేపన్న రోజు పైసలు పెట్టడానికి ముందుకు రారుగా. వీళ్ళు ఏంటంటే మోజులో, అధికార మోజు కోసం కొంతమంది చేస్తూ ఉన్నారు ఈ పైసలు ఎక్కువైపోయి కాదు, అధికార మోజు కోసం. అధికారం వస్తే డబ్బంతా తినేయచ్చు అనే ఆశతో కూడా చేసేటోళ్ళు ఉంటారు. ఇట్లానే చేయాలి వీళ్ళకి. చేతులు మారిన 1000 కోట్లంట. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా అభ్యర్థులు సరాసరి గ్రామానికి 60 లక్షల దాకా ఖర్చు చేయడంతో క్షేత్రస్థాయిలో 1000 కోట్లు చేతులు మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా 6,000 కోట్లకు పైగా డబ్బు చలామణిలోకి వచ్చిందని అంచనాగా చెబుతున్నారు. ఇన్ని 1000 కోట్లు వివిధ వ్యాపారాల్లోకి రావడంతో అమ్మకాలు, కొనుగోళ్లు పెరిగి క్షేత్రస్థాయిలో పడకేసిన ఎకనామీ పుంజుకుంటుందన్నారు. అయితే డబ్బు ప్రమేయం పంచాయతీ ఎన్నికల దాకా రావడం ప్రజాస్వామ్య విలువలకు ప్రాధాన్యమేమోనని ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇక్కడ విషయం ఏంటంటే, సరే 1000 కోట్లు చేతులు మారాయి, మరి ఇప్పుడు ఉన్న ఈసీ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తూ ఉంది? ఇంత సెక్యూరిటీ పెట్టినాం కదా, టైట్ సెక్యూరిటీ అయినా కూడా ఎట్లా మారింది పైసలన్నీ? ఎట్లా పోయినాయి గ్రామాల్లోకి? ఎట్లా రొటేషన్ అయింది ఈ పైసలన్నీ? మరి ఇక్కడ అందరూ నిద్రపోయినట్టే కదా. ఇక్కడ ఎలక్షన్ కమిషను పైసలు పంచొద్దన్న ఎలక్షన్ కమిషన్ కూడా నిద్రపోయినట్టే కదా, ఓపెన్గా. 1000 కోట్లు చేతులు మారి
17 కోట్లు ఒకడు 2 కోట్లు ఖర్చు పెట్టిండంట. ఓపెన్గా చెప్తా ఉన్నారు వాళ్ళు ఖర్చు పెట్టినామని. ఇక ఓటుకు 55,000 అంట. హైదరాబాద్ శివార్లోని పంచాయతీల్లో అసెంబ్లీ ఎన్నికలను మించి ఖర్చు జరుగుతుంది. శంకర్పల్లి మండలంలో 1000 ఓట్లు కూడా లేని ఓ పంచాయతీలో 3 సర్పంచ్ అభ్యర్థులు 15 కోట్ల దాకా ఖర్చు పెట్టారు. రెండో విడత ఇక్కడ జరిగిన ఎన్నికల్లో ఓ అభ్యర్థి ఓటుకు 40,000 ఇస్తే మరో అభ్యర్థి 50,000 ఇచ్చాడంట. వీరిద్దరిని చూసి మరో అభ్యర్థి ఏకంగా ఓటుకు 55,000 చొప్పున పంచాడంట. ఈ ముగ్గురు కలిసి గ్రామంలో మద్యం డబ్బులు పంపిణీకి కలిసి 15 కోట్లకు పైగానే ఖర్చయింది. శంషాబాద్ మండలంలోని ఓ గ్రామ పంచాయతీ ఎన్నికల అభ్యర్థులందరూ కలిసి 25 కోట్లు ఖర్చు పెట్టారంట. పోటీ పడిన ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావడంతో ఒక్కో ఓటును గరిష్టంగా 30,000 కొనుగోలు చేశారంట. ఇందులో గెలిచిన అభ్యర్థి ఒక్క రాత్రి ఓట్ల కొనుగోలుకు 7 కోట్లు ఖర్చు పెట్టడం గమనార్హం అంట. ఇక్కడ వార్డు సభ్యులు కూడా భారీగానే ఖర్చు పెట్టారు. ఇక్కడే కాకుండా అనేక చోట్ల వార్డు సభ్యులకు పోటీ చేసిన వారు ఒక్కొక్కరు 25 నుంచి 30 లక్షల వరకు ఖర్చు పెడుతున్నారు. మోయినాబాద్ మండలంలోని ఒక గ్రామంలో అభ్యర్థులు ఇద్దరూ కలిసి 10 కోట్లకు పైగానే ఖర్చు చేశారు. ఈ మండలంలో 3 గ్రామ పంచాయతీల్లో పోటీ చేసిన అభ్యర్థులు కోటి చొప్పున 3 రూపాయల వడ్డీకి అప్పులు చేసి మరీ ఇందుకోసం వీరు భూములు తనఖా పెట్టారంట. ఇట్లాంటి వాళ్ళనే ఓడించాలి. ఎవడైతే పైసలు ఎక్కువ శాతం పంచిపెట్టిరో వాళ్ళ దగ్గర పైసలు మనయే అవి పెట్టాలి. వాడు పైసలు పెట్టినది మనం తీసుకున్నా వాడికి ఓటేయొద్దు. ఎవడైతే మనకి పని చేస్తాడనేటోడికి మనకు నమ్మకంగా ఉన్నవాడికి ఓటేయాలి. ఇట్లాంటి వాళ్ళకి ఓటేస్తే ఈ 55,000కి ఇంకొక 1,00,000 రూపాయలు తోడు చేసి మన దగ్గర పీకుతాడు వాడు. ఏటా 1,733 కోట్ల భారం అంట. 2024-25 ఉపాధి హామీ ఖర్చుల ప్రకారం చూస్తే తెలంగాణపై పడే ఆర్థిక భారం ఇది. 40% వాటా రాష్ట్రానికి శరాగతమే. కూలీ వేతనాలను సర్దుబాటు చేయడం కష్టమే. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం చేసిన మార్పుల వల్ల రాష్ట్రంపై పెనుభారం పడనుంది. ఈ పథకం కింద పనిచేసే కూలీల వేతనాలకు 40%, మెటీరియల్ కాంపోనెంట్ కింద మరో 15% నిధులు రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో వేచించిన నిధుల ప్రకారం చూస్తే ఉపాధి హామీ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం 1,733.90 కోట్లు భరించాల్సి ఉంటుంది. ఉపాధి పథకంలో భాగంగా ప్రస్తుతం కూలీలకు ఇచ్చే వేతనాలను కేంద్రమే 100% చెల్లిస్తుంది. అలాగే పనులకు మెటీరియల్ కాంపోనెంట్స్ కింద కేంద్రం 75% ఇస్తే రాష్ట్రం 25% నిధులు భరిస్తుంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం అమల్లో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి విబి జీరామ్జీగా మారుస్తూ కేంద్ర పార్లమెంట్లో బిల్లు పెట్టింది. ఇందులో చేసిన మార్పుల ప్రకారం ఇకపై కేంద్రం 60% ఇస్తే మిగిలిన 40% నిధులు రాష్ట్రాలు భరించాలి. 40% వాటా నిధులను భరించడం ప్రస్తుతం పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి శరాగతమని, అలాగే ఉపాధి కూలీలకు సకాలంలో వేతనాలు చెల్లించే అవకాశం ఉండదని నిపుణులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో 2024-25లో ఉపాధి హామీ పథకం అమలు కోసం 4,344.51 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో కూలీల వేతనాలకు 22,614.31 కోట్లు, పరిపాలన నిర్వహణ ఖర్చుకు 229.24 కోట్లను 100% కేంద్ర ప్రభుత్వమే భరించింది. ఈ మొత్తం ప్రస్తుత నిబంధన ప్రకారం చూస్తే రాష్ట్రం తన వాటా 40% కింద 1,137.52 కోట్లు భరించాల్సి ఉంటుంది. ఇక 4,344.51 కోట్లకు సంబంధించిన మెటీరియల్ కాంపోనెంట్ నిధుల ఖర్చు 1,500.96 కోట్లలో రాష్ట్రం తన వాటా 25%గా 3,300
75.24 కోట్లు భరించింది. కొత్త బిల్లు ప్రకారం మెటీరియల్ కాంపోనెంట్లో రాష్ట్రం అదనంగా 15% నిధులు 225.14 కోట్లు భరించాల్సి ఉంటుంది. అంటే మొత్తం 600 కోట్లు భరించాలి. ఈ లెక్కన 4,344.51 కోట్లలో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా 40% కింద 1,733.90 కోట్లు భరించాల్సి ఉంటుందట. ఇక బిడ్డను భవనంపై నుంచి తోసేసిన తల్లి అంట. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలిక మృతి. మల్కాజ్గిరిలో ఘటన. మానసిక స్థితి బాగాలేకనే తల్లి ఈ దుర్చర్యకు పాల్పడిన సందేహాలు. కుమార్తెను దేవుడి దగ్గరకు పంపుతున్నాను, ఈ బిడ్డ పోతే మరో బిడ్డ పుడుతుంది అంటూ తల్లి వ్యాఖ్యలంట. బా, ఇంత ఘోరం ఇది. ఇక మానసిక పరిస్థితి బాగాలేనప్పుడు ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఆమె దగ్గర ఎట్లా పెట్టారు బిడ్డని? మల్కాజ్గిరిలో దారుణ ఘటన జరిగింది. 7 ఏళ్ల కూతురును కన్న తల్లే 3వ అంతస్తు నుంచి కిందకు జారవిడిచిందని చెప్పేసింది. మానసిక పరిస్థితి బాగోలేక ఆమె ఈ ఘటనకు పాల్పడిందని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు స్థానికుల వివరాల ప్రకారం మల్కాజ్గిరి వసంతపురి కాలనీకి చెందిన రేడపాక మోనాలిసా 37 సంవత్సరాలు, డేవిడ్ భార్య భర్తలు. వీరికి కుమార్తె షరోన్ మేరీ 7 సంవత్సరాలంట పాపకి. కుమారుడు ఉన్నారు. మేరీ ఓ ప్రైవేట్ స్కూల్లో 3వ తరగతి చదువుతుంది. డేవిడ్ ప్రైవేట్ ఉద్యోగి. మోనాలిసా పోచారం ఐటీ కారిడార్ పరిధిలోని సేవా భారతి అనే క్రిస్టియన్ సంస్థలో ఉద్యోగం చేస్తుంది. భార్య భర్తలు తరచూ గొడవ పడేవారు. మోనాలిసా ఆదివారం రాత్రంతా నిద్రపోలేదు. పైగా ఏదేదో అరిచింది. భార్య పరిస్థితిని చూసి మర్నాడు డేవిడ్ ఉద్యోగానికి వెళ్ళలేదు. పిల్లలు స్కూల్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయారు. ఎప్పుడు తెల్లవారుజామున నిద్రించిన మోనాలిసా మధ్యాహ్నం నిద్రలేచింది. ఆ వెంటనే కుమార్తె మేరీని ఎత్తుకొని ఇంట్లో నుంచి బయటకు వెళ్తుండగా ఎక్కడికి పోతున్నావు అంటూ ఆమెను భర్త ప్రశ్నించారు. ఎక్కడికి లేదంటూ ఆమె నేరుగా బాలికను ఎత్తుకొని 3వ అంతస్తుకు వెళ్ళి అక్కడి నుంచి చిన్నారిని కిందకు జారవిడిచింది. ఈ ఘటనలో మేరీకి తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారిని చికిత్స కోసం గాంధీ హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. మోనాలిసాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా అంతకు ముందు తన కూతురు దేవుడి వద్దకు పంపుతున్నానని, ఈ కూతురు పోతే మరో కూతురు పుడుతుందని కుటుంబ సభ్యులతో మోనాలిసా అన్నట్లు స్థానికులు చెప్తున్నారు. ఎంత ఘోరమైన పరిస్థితి! ఏదైనా కావచ్చు, ఆమె మానసిక పరిస్థితి ఏదైనా కావచ్చు, కానీ బిడ్డని మరి ఆమె ఏ పరిస్థితిలో ఉంది అంటే మొట్టమొదటిసారా? ఎందుకంటే ఇది మొట్టమొదటిసారా ఆమె మానసిక పరిస్థితి, లేదా ఇంతకుముందు ఎట్లా ఉండేది అనేది తెలియదు. కానీ ఖచ్చితంగా చాలా ఘోరమైన పరిస్థితి, చాలా దుర్ఘటన అని చెప్పుకోవచ్చు. ఏదైనా అంటే బేసిక్గా అక్కడున్న ఫ్యామిలీ మెంబర్స్ కూడా ముందుకు అలర్ట్ అయి ఉంటే చాలా బాగుండేది. ఎందుకంటే ఇప్పుడు ఆమె మానసిక పరిస్థితి ఎట్లా ఉన్నది వాళ్ళకి క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి కనీసం ఆ టైంలోనే స్పందించి వెంటనే అక్కడ ఏదైనా ఆపే ప్రయత్నం చేసి ఉంటుంటే బాగుండేది. ఒక బిడ్డ ప్రాణం పోయింది ఈరోజు. ఏదైనా కావచ్చు, ఆమె పనిచేసే చోట ఏదైనా జరిగి ఉందేమో తెలియదు. కానీ ఒక్కసారిగా ఆమె దేవుడు అనే మాట మాట్లాడడం అనేది కూడా కొంత ఇక్కడ డౌట్గా కనపడతా ఉంది, ఏం జరిగి ఉండొచ్చు అనే దాని మీద. ఐబొమ్మ రవికి మరోసారి పోలీస్ కస్టడీ అంట. 15 రోజులు అనుమతించిన న్యాయస్థానం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐబొమ్మ రవి కేసులో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తుంది. రవిపై ఐటీ చట్టం, కాపీరైట్ చట్టంతో పాటు మనీ లాండరింగ్, విదేశీ చట్టం సహా మొత్తం 5 కేసులు నమోదు చేశారు. ఇప్పటికే 2 సార్లు అతన్ని కస్టడీకి తీసుకున్న పోలీసులు మొత్తం 8 రోజులు విచారించారు. మరో 3 కేసుల్లోనూ విచారించడానికి పోలీసు కస్టడీకి అనుమతించాలని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు మంగళవారం 2 వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం ఒక్క కేసులో
4 రోజుల చొప్పున మొత్తం 12 రోజులు పోలీస్ కస్టడీకి అనుమతిస్తున్నట్లు ఆదేశాలు ఇచ్చింది. దాంతో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఐబొమ్మ రవిని చెంచల్గూడ జైల్లో అదుపులోకి తీసుకున్నారు. ఇక జరుగుతూనే ఉంటుంది కదా. మావోయిస్ట్ నేత దామోదర్ అరెస్ట్ అంట. ఆయనతో పాటు మరో 15 మంది మావోయిస్టులను కూడా అదుపులోకి తీసుకున్న ఆసిఫాబాద్ పోలీసులు. సిర్పూర్ పరిధిలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్, ఎదురు కాల్పులకు ఆస్కారం లేకుండా అరెస్టులు. హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయానికి తరలింపు. ఛత్తీస్గఢ్లో 34 మంది మావోయిస్టులు లొంగిబాటంట. మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శుడు బడ్డే చొక్కారావు అలియాస్ దామోదర్తో పాటు అతడి అనుచరులను పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలిసింది. కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలంలోని పెద్ద దోబా అటవీ ప్రాంతంలో సోమవారం రాత్రి 16 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ ఇంట్లో మావోయిస్టులు తలదాచుకున్నారన్న సమాచారం మేరకు ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసులు బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. ఎదురు కార్పులకు తావు లేకుండానే వారందరినీ అదుపులోకి తీసుకున్నాయి. పట్టుబడిన వారిలో 9 మంది మహిళలు, 7 పురుషులు ఉన్నారు. ఎప్పుడైతే హిడ్మా ఎన్కౌంటర్ జరిగిన తర్వాత నుంచి కూడా చాలామంది ముఖ్య నేతలు లొంగిపోవడానికే ఎక్కువ శాతం ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ముందుకు వస్తూ ఉన్నారు లొంగిపోవడానికి. ఛత్తీస్గఢ్లో కూడా మొన్న దాదాపు 15 మంది ఎంతమందో లొంగిపోయిన పరిస్థితి. అతను కూడా చాలా ప్రధాన కీలకమైన వ్యక్తి పార్టీలో. సో ఇప్పుడు దామోదర్ ఇక ఖతం చేసే ప్రయత్నంలోనే బీజేపీ ఉంది. ఇక మావోయిస్ట్ని ఇక ఖతం చేయాలనే ప్రయత్నంలోనే బీజేపీ చూస్తాం. ఇప్పుడు హిడ్మాది ఎన్కౌంటర్ కాదని ఇప్పుడు పార్టీ కూడా ఒక లేఖని రిలీజ్ చేసిన పరిస్థితి. హిడ్మాది ఎన్కౌంటర్ కాదు, కావాలని ఎక్కడో చంపేసి అక్కడ తీసుకొచ్చి ఎన్కౌంటర్ లాగా చిత్రీకరించారు. సో ఏదేమైనా హిడ్మా లాంటి వ్యక్తిని కోల్పోయిన తర్వాత పార్టీలో చాలా వరకు కూడా చీలికలు వచ్చే పరిస్థితి ఉంది. ఇక అగమ్య గోచర్లో పడి సో ఛత్తీస్గఢ్లో 15 మంది మొన్న లొంగిపోవడం జరిగింది. ఈరోజు మళ్ళీ దామోదర్ లొంగిపోవడం జరిగింది. ఇక ఏంటంటే మొత్తం ఇక ఖాళీ అయ్యే పరిస్థితి. ప్రధాన నాయకత్వం ఇదంతా కూడా పార్టీలో పురుషులు ఉన్నారు. అలాగే వీళ్ళందరూ ఛత్తీస్గఢ్కు చెందిన వారని పోలీసులు చెబుతున్నారు. అలాగే మావోయిస్టు పార్టీ కీలక నేత బడ్డే చొక్కారావు సైతం వారిలో ఉన్నట్లు తెలుస్తుంది. మిగతా వారందరూ అతడి అనుచరులుగా భావిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న మావోయిస్టులను హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయానికి తరలించినట్లు సమాచారం. ఈ విషయమై స్థానిక పోలీసు ఉన్నతాధికారులు ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. అదుపులోకి తీసుకున్న మావోయిస్టుల వివరాలను స్వయంగా డీజీపీ కార్యాలయంలోనే వెల్లడించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. బడ్డే చొక్కారావు అలియాస్ దామోదర్ది ములుగు జిల్లా తడ్వాయి మండలం కల్వపల్లి గ్రామం. మావోయిస్ట్ పార్టీలో కీలక నేతగా ఉండి 2008లో తడ్వాయి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన బడ్డే నాగేశ్వరరావుకు సోదరుడైన దామోదర్ చిన్న వయసులోనే మావోయిస్టు పార్టీ భావజాలానికి ఆకర్షితులయ్యారు. 1993లో అప్పటి పీపుల్స్ వార్లో చేరి మావోయిస్టు పార్టీలో అంచెలంచెలుగా రాష్ట్ర కార్యదర్శి స్థాయికి ఎదిగారు. ఏటూరు నాగరం ఎస్టీ హాస్టల్లో 10వ తరగతి వరకు చదువుకున్న దామోదర్కు ములుగు, భూపాలపల్లి అటవీ ప్రాంతంపై మంచి పట్టుంది. రిక్రూట్మెంట్తో పాటు ఇన్ఫర్మేషన్లపై దాడులు చేయడంలో దిట్టగా ఆయనకు పేరుంది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాకలో బీఆర్ఎస్ నేత భీమేశ్వరరావు, అలాగే ములుగు జిల్లా మల్లంపల్లి గ్రామానికి చెందిన హోంగార్డ్ ఈశ్వర్ హత్యల వెనుక దామోదర్ వ్యూహం ఉన్నట్లు అప్పట్లో నిఘా వర్గాలు గుర్తించాయి. గత ఏడాది జనవరిలో ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో దామోదర్ మృతి చెందినట్లు వార్తలు రాగా మావోయిస్ట్ పార్టీ ఖండించింది. తాజాగా పోలీసులు అదుపులో దామోదర్ ఉన్నారన్న వార్తలు బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. కాగా పోలీసులకు దామోదర్ చిక్కలేదని ఆయన స్వగ్రామంలో ప్రచారం జరుగుతుంది. దామోదర్ అరెస్ట్ విషయమై దామోదర్ తల్లి మంగళవారం ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. తన కొడుకును కొట్టవద్దని పోలీసులను వేడుకున్నారు.
తన కొడుకును చూపించాలని అభ్యర్థించారు. తన ఆరోగ్యం క్షీణిస్తుందని, కళ్ళు సరిగ్గా కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా పోలీసులు అరెస్టు చేసిన వారిలో కామారెడ్డి జిల్లా పాల్వంచ ఆరేపల్లికి చెందిన ఎర్రగొల్ల రవి అలియాస్ దినేష్ అలియాస్ సంతోష్ సైతం ఉన్నట్లు తెలిసింది. 2001లో అజ్ఞాతంలోకి వెళ్ళిన రవి ప్రస్తుతం దాలక కమాండ్ హోదాలో డివిజన్ కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నారని, రవిపై 5 లక్షల రివార్డు ఉందని చెప్తా ఉన్నారు. సో బిజాపూర్లో 34 మంది లొంగుపాటంట. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బిజాపూర్ జిల్లా ఎస్పీ జితేందర్ యాదవ్ ఎదుట మంగళవారం 34 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, లొంగిపోయిన 34 మంది మావోయిస్టులు దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ, తెలంగాణ రాష్ట్ర కమిటీ అలాగే ఏఓబి కమిటీలకు చెందిన సభ్యులని తెలిపారు. వీరిపై 80 లక్షల రివార్డు ఉందని పేర్కొన్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తున్నామని, ఉపాధి మార్గాల వైపు శిక్ష ఇస్తున్నామని చెప్పారు. వచ్చే మార్చి 31 నాటికి మావోయిస్టులలో లేని జిల్లాగా బిజాపూర్ ఉంటుందని స్పష్టం చేశారు. నిన్న ఆర్థిక మంత్రితో ముఖ్యమంత్రి అంటే మరి ఫోటోలు అడుగుతూ ఉన్నారు కదా చాలామంది. ఫోటోలు ఏమని అడుగుతారు కాబట్టి ముందుగా ఫోటోలే దిగిరు వాళ్ళు. పోయి అడగడం పక్కన పెడితే ముందు ఫోటోలు దిగిరు, అంటే కలిసినామన్న ప్రూఫ్ అనమాట. ఇక్కడ అడుగుతారు కదా మళ్ళీ ప్రతిపక్షాలు అడుగుతూ ఉంటాయి, ఫోటోలు కలిసిర్రా నిజంగా అని. సో అందుకని ఇక ముందు ఫోటోలు పెట్టిర్రు అనమాట. అది ఐడిపిఎల్ భూములకు సంబంధించి మన కవిత మాధవరం కృష్ణారావు మీద చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఐడిపిఎల్ భూములు కబ్జా చేసిర్రు, లోపల రైల్వే ట్రాక్తో సహా పూర్తి చేసి రోడ్లు వేసిర్రు, మొత్తం అక్కడ ఒక పెద్ద కాలనీ ఉంది ఇప్పుడు అని ఏదైతే వ్యాఖ్యలు చేసిందో దానికి సంబంధించి ఆల్రెడీ మాధవరం కృష్ణారావు కూడా నేను దేనికైనా సిద్ధం, ప్రూవ్ చేయని నేను దేనికైనా సిద్ధమని మొన్న ఆయన కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీని మీద ఐడిపిఎల్ భూములపై విజిలెన్స్ ఎంక్వైరీ వేయాలంట. నిన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని మీద సమగ్ర దర్యాప్తునకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం, ఎస్పీ ఆధ్వర్యంలో స్పెషల్ టీం ఏర్పాటు, రెవెన్యూ రికార్డులు సేకరిస్తున్న విజిలెన్స్, కుకట్పల్లిలోని 376 సర్వే నెంబర్లో భూముల అన్యాక్రాంతం, 1000 కోట్ల భూముల కబ్జాపై ఎమ్మెల్యే మాధవరం అలాగే ఎమ్మెల్సీ కవిత పరస్పర ఆరోపణలు, వీటి ఆధారంగానే కొనసాగుతున్న విచారణ. హైదరాబాద్లోని ఐడిపిఎల్ భూముల అన్యాక్రాంతం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి వాసు పరిధిలోని సర్వే నెంబర్ 376లో ఉన్న 1000 కోట్లు విలువ చేసే భూములు అక్రమంగా ఎవరి చేతుల్లోకి వెళ్ళాయి, ఈ వ్యవహారం వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు అనే అంశాలపై నిగ్గు తేల్చేందుకు విజిలెన్స్ యంత్రాంగాన్ని రంగంలోకి దింపింది. 5లో ఉంది. అయ్యా ప్రత్యేకంగా ఓ ఎస్పీ ఆధ్వర్యంలో స్పెషల్ టీంను ఏర్పాటు చేసి దర్యాప్తును ముమ్మరం చేసింది. కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును లక్ష్యంగా చేసుకొని ఎమ్మెల్సీ కవిత బయటపెట్టిన పత్రాలు, చేసిన తీవ్ర ఆరోపణలే ఈ విచారణకు కీలక ప్రతిపాదిక అని తెలుస్తుంది. అలాగే అధికార యంత్రాంగం సహకారంతో జరిగిన వినియోగం మార్పిడి వ్యవహారం పైన విజిలెన్స్ నజారు పెట్టింది. కవిత లేవనెత్తిన అంశాల ప్రకారం 5 ఎకరాల ఇండస్ట్రియల్ పారిశ్రామిక ల్యాండ్ను 2022లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రెసిడెన్షియల్ భూమిగా మార్చింది. పారిశ్రామిక అవసరాల కోసం కేటాయించిన భూమిని నిబంధనలను తుంగలో తొక్కి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం నివాస ప్రాంతాలుగా ఎలా మార్చారన్నది ఇప్పుడు తేల్చనున్నారు. ఈ మార్పిడి వెనుక భారీ ఎత్తున చేతులు మారాయన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికి సహకరించిన అప్పటి రెవెన్యూ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారుల పాత్రపై విజిలెన్స్ టీమ్ కూపీ లాగుతున్నది. ఈ వ్యవహారం అంతా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
కనుసైగల్లోనే జరిగిందని కవిత వాదనలో నిజాలు అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం విజిలెన్స్ ఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం విచారణ వేగవంతం చేసింది. సర్వే నంబర్ 376లో మొత్తం ఎంత భూమి ఉంది, అందులో ఎంత అన్యక్రాంతమైంది, ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం దాని ధర ఎంత, అక్రమదారుల పేర్లు రెవెన్యూ రికార్డులోకి ఎలా ఎక్కాయి అనే వివరాలను సేకరిస్తున్నది. ముఖ్యంగా కవిత ప్రధానంగా ప్రస్తావించిన మాధవరం కుమారుడు చెరువు కబ్జా, అలాగే పోచంపల్లి శ్రీనివాసరెడ్డి భాగస్వామ్యం ఉన్న నవానామి వెంచర్ అనుమతులు ఫైళ్లను అధికారులు జల్లెడపడుతున్నారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి నిబంధనలను ఉల్లంఘించిన అధికారుల జాబితాను కూడా విజిలెన్స్ సిద్ధం చేస్తుంది. త్వరలో సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించే దిశగా అడుగులు పడుతుండటంతో ఈ భూముల వ్యవహారంలో ఇంకెన్ని బయటపడతాయనే ఉత్కంఠ కనపడతా ఉంది. అలాగే ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మీడియా సమావేశంతో మాట్లాడుతూ వేల కోట్లు విలువ చేసే ఐడిపిఎల్ భూములను ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్ చేశారని, ఇది భారీ స్కామ్ అని ఆయన కొన్ని పత్రాలను ప్రదర్శించారు. అనిల్ అక్రమాల వల్ల ప్రభుత్వానికి వేల కోట్ల నష్టం వాటిల్లిందని, దీనిపై కేంద్రం దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. అయితే మాధవరం ఆరోపణల వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని కవిత ఎదురుదాడి చేయడంతో పరిస్థితి మారిపోయింది. ఎమ్మెల్యే తన కుటుంబ సభ్యుల అక్రమాలను, తన పార్టీలోని మిత్రుల రియల్ ఎస్టేట్ దందాలను దాచిపెట్టి తనపై నిందలు వేస్తున్నారని ఆమె ఆధారాలు బయటపెట్టడంతో ఈ వ్యవహారంపై ఇప్పుడు ప్రభుత్వం విచారణకు దారితీసింది. ఐడిపిఎల్ భూములను కవిత భర్త అనిల్ ఆక్రమించుకున్నారంటూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించిన తర్వాత ఆమె తీవ్రంగా స్పందించారు. ఆ ఆరోపణలు ధీటుగా బదిలిస్తూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుటుంబ అక్రమాల చిట్టా ఇదిగో అంటూ కవిత బయటపెట్టారు. నీతులు వల్లిస్తున్న మాధవరం కృష్ణారావు సొంత కుమారుడే నిబంధనలకు విరుద్ధంగా చెరువు భూములను కబ్జా చేశారని ఆరోపించారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నది. మాధవరం కృష్ణారావు ఆరోపిస్తున్న భూముల్లో తన భర్త అనిల్ 2019లోనే పెట్టుబడుల నుంచి తప్పుకున్నారని కవిత స్పష్టం చేశారు. అయితే ఆ తర్వాతే అసలు నాటకం మొదలైందని, ఆ భూమి నవానమి వెంచర్స్ చేతిలోకి వెళ్ళిందన్నారు. ఈ వెంచర్లో ఏవి రెడ్డితో పాటు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రి కేటీఆర్కు కుడిభుజం లాంటి ఎమ్మెల్సీ పోచారం శ్రీనివాసరెడ్డికి భాగస్వామ్యం ఉందని బయటపెట్టారు. తన పార్టీకి చెందిన అగ్రనేతలు, తనకు సన్నిహితులైన వ్యక్తులు ఇందులో ఉన్నారన్న విషయం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు తెలిసినా వారిని రక్షించేందుకు తన భర్తపై బురద జల్లుతున్నారని కవిత పేర్కొన్నారు. సో ఏదేమైనా విషయం ఏంటంటే ఇద్దరు దొంగల్లాగే ఉంది. ఇప్పుడు ఆమె ఎందుకు ఇప్పటిదాకా వెయిట్ చేసి ఇప్పుడు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడుతూ ఉంది అనేది మెయిన్ క్వశ్చన్ అదే. ఇప్పుడు ఇప్పటి వరకు నిజంగా మాట్లాడాలనుకుంటే మనం ముందే చెప్పొచ్చు కదా అనే డౌట్స్ ఎక్కువ వస్తూ ఉన్నాయి. ప్రభాకర్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపై ఛార్జ్షీట్ అంట. సనత్ నగర్లోని ఓ ఫ్లాట్ వ్యవహారంలో జోక్యం. 2 రోజులు నిర్బంధించి ఫ్లాట్ సేల్ డీడ్ రద్దు చేశారని బాధితుడు ఫిర్యాదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న హైదరాబాద్ సిటీ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపై సనత్ నగర్ పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఓ ఫ్లాట్ వ్యవహారంలో నిర్బంధించి కొట్టారనే కేసులో ప్రధాన నిందితుడిగా రాధాకృష్ణరావు సహా మాసాని వెంకటరాజు, అలాగే అల్లూరి వెంకట కాశీ విశ్వనాథ్ రాజుపై అభియోగాలు ఉన్నాయి. ఈ మేరకు సెప్టెంబర్ 17న మొత్తం 29 పేజీలతో కూడిన ఛార్జ్షీట్ను కుకట్పల్లి కోర్టులో దాఖలు చేశారు. కుకట్పల్లి విజయనగర్ కాలనీకి చెందిన మునగపాటి సుదర్శన్ కుమార్ వ్యాపారం చేస్తుంటారు. ఆయన స్నేహితులైన ఎస్ఆర్ నగర్కు చెందిన మాసాని వెంకటరాజు, అలాగే సనత్ నగర్కు చెందిన ఏవికే విశ్వనాథరాజు తమకు చెందిన రాజేశ్వర్ కన్స్ట్రక్షన్స్లో పెట్టుబడులు పెట్టాలని సూచించారు. దీంతో రాజేశ్వర్ కన్స్ట్రక్షన్లో పెట్టుబడిగా సుదర్శన్ 60 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఇందుకు గాను 2019లో సనత్ నగర్
జేక్ కాలనీలోని విజయ్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఇచ్చారు. టాస్క్ ఫోర్స్ ఆఫీస్లో 2 రోజుల నిర్బంధం అంట. ఫ్లాట్ను సుదర్శన్ తన కుమార్తె పేరున రిజిస్ట్రేషన్ చేయించి అందులోనే నివాసం ఉంటున్నాడు. ఫ్లాట్ రిజిస్ట్రేషన్ జరిగిన 2 నెలలకు విశ్వనాథ రాజు సుదర్శన్ను మరో 5 లక్షలు రావాల్సి ఉందని డిమాండ్ చేశాడు. డబ్బులు ఇచ్చేందుకు సుదర్శన్ నిరాకరించాడు. అందుకే వ్యవహారంలో టాస్క్ ఫోర్స్ పోలీస్ సుదర్శన్ ఇంటికి వచ్చి ఓ విషయం మాట్లాడాలంటూ సికింద్రాబాద్లోని టాస్క్ ఫోర్స్ ఆఫీస్కు తీసుకెళ్లారు. 2 రోజుల పాటు నిర్బంధించి బెల్ట్తో కొట్టారు. దీంతో భయపడిపోయిన సుదర్శన్ ఫ్లాట్ సేల్ డీడ్ రద్దు చేసుకున్నాడు. ఫ్లాట్ సేల్ డీడ్ను బలవంతంగా రద్దు చేయించారంటూ సుదర్శన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దొరికేదాకా అంటే ఇప్పుడు చూడు, దొరకపోతే దొంగ, దొరకపోతే దొరికితే దొంగ అంటారు చూడు, ఇట్లా ఉంటుంది పంచాయతీ. ఇక కొరత తీర్చలేక కొత్త డ్రామా అంట. క్యూలు పంపిణీ వైఫల్యం కనిపించొద్దని యూరియా యాప్నకు సర్కార్ స్కెచ్. 2 ఏళ్లుగా ఎరువుల కొరతతో రాష్ట్రం విలవిల. రైతులు పడిగాపులు, ఎటు చూసినా చెప్పుల లైన్లు. కాంగ్రెస్ సర్కార్పై తీవ్ర విమర్శలు, వైఫల్య ముద్ర. బుకింగ్ పేరుతో నిలువరించేందుకు పన్నంగం. సాంకేతిక సమస్యల మాటున తప్పించుకునే కుట్ర. అవసరమైన యూరియా ఇవ్వలేక రైతులను హింసిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకు యాప్ డ్రామాను తెర మీదకు తీసుకొచ్చింది. రైతులు 2 ఏళ్లుగా యూరియా కోసం ఎరువుల దుకాణాల వద్ద రాత్రి పగలు ఎండావాన అనేది తేడా లేకుండా పడిగాపులు కాస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్త యాప్ తీసుకొచ్చింది అనమాట. అప్పుడు రైతులకి ఆ యూరియా కొరత ఏదైతే లైన్లో నిలబడుతున్నారు కదా, ఇప్పుడు ఆ లైన్లో నిలబడకుండా ఒక యాప్ని క్రియేట్ చేసింది. ఆ యాప్ ద్వారానే యూరియా అందించే విధానం తీసుకొచ్చింది. ఇక్కడ విషయం ఏంటంటే, యాప్ ద్వారానే ఇంకోట పక్కన పెడితే యూరియా బస్తాలు కూడా తక్కువ ఇస్తున్నారు కదా. ఇప్పుడు కార్డుకి ఒకటే, అంటే ఇంటికి ఒక యూరియా బస్తా నాకు తెలిసి. మరి దీన్ని కూడా నివారించాలి కదా. ఇప్పుడు ఎట్లా అయితే ఇప్పుడు ఈ క్యూ లైన్లో రైతులు నిలబడొద్దు అని అనుకుంటున్నాము, నిజంగా రైతులకు మంచి చేయాలనుకుంటే యూరియా కొరత ఏదైతే ఉందో అవసరానికంటే తక్కువ ఇస్తూ ఉన్నారు యూరియా. ఇప్పుడు యూరియా సప్లై అనేది అవసరానికంటే, ఇప్పుడు రైతుకి ఏటా అవసరమయ్యేదానికంటే తక్కువ ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు అదే కదా అసలు ప్రాబ్లం. అది కొరత తీర్చలేక కొత్త డ్రామా అంట. చెప్పులు, పాస్ పుస్తకాలను క్యూలో పెడుతున్నారు. అయినప్పటికీ యూరియా దొరకకపోవడంతో ఓపిక నశించిన రైతులు అనేక చోట్ల రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. చెప్పుల క్యూల చిత్రాలు, రైతులు ఇబ్బంది పడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రజలు సర్కార్పై దుమ్మెత్తిపోస్తున్నారు. యూరియా సరఫరాలో సర్కార్ వైఫల్యాన్ని ఎండగడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ ప్రభుత్వమైనా యూరియా కొరత తీర్చేందుకు కృషి చేయాలి. కానీ రేవంత్ సర్కార్ మాత్రం కొరత తీర్చడానికి బదులు మసిపూసి మారేడికాయ చేసే ప్రయత్నం మొదలుపెట్టింది. కొరతను కప్పిపుచ్చుకునేందుకు క్యూలు కనిపించకుండా చేసేందుకు కొత్త డ్రామాకు తెరలేపింది. ఇందులో భాగంగానే ప్రత్యేక యాప్ ద్వారా యూరియా బుకింగ్ విధానాన్ని తెరపైకి తీసుకొచ్చింది. తెలంగాణను కేంద్ర పాలిత ప్రాంతం చేసే కుట్ర అంట. నిన్న బక్కా జాక్సన్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఆయన ప్రధానంగా మాట్లాడుతూ ఏదైతే ఈ బెనిఫిట్స్ పొందాల్సిన రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి ఇప్పటికీ కూడా దాదాపు 11,000 కోట్ల చిల్లర వాళ్ళకి అమౌంట్ రావాల్సింది. ఆ అమౌంట్ ఎందుకు ఇవ్వట్లేదు? ఇదంతా కూడా గవర్నమెంట్ నిధుల నుంచి ఇవ్వాల్సిన అమౌంట్ కాదు. ఇది వీళ్ళు ఉద్యోగం చేసినంత కాలం దాచుకున్న పైసల్ని, ఆ బెనిఫిట్స్ని ఇప్పుడు ఏదైతే రిటైర్మెంట్ తర్వాత ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఆ పైసలు ఇప్పటికీ ఇవ్వకపోవడం, చాలామంది వాటి గురించి చూసి మనస్తాపం చెంది చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు బిడ్డ పెళ్లి కోసమో లేకపోతే పై చదువుల కోసమో వేరే అంశాల కోసం దాన్ని దాచుకునే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు రిటైర్ తర్వాత ఆసరా కోసం ఇల్లు కట్టుకోవడానికి కొంతమంది,
బిడ్డ పెళ్లి చేయడానికి కొంతమంది, పిల్లల్ని విదేశీ చదువులు చదివించడానికో, మంచి ఉన్నత చదువులు చదివించడానికో ఆశలు పెట్టుకుని, ఎన్నో ఆశలు పెట్టుకుని రిటైర్ తర్వాత హ్యాపీగా జీవించడం కోసం ఆ పైసలు దాచుకున్న పరిస్థితి. సొంత పైసలు అవి, ఉద్యోగులు కష్టపడి సంపాదించుకున్న పైసలు అవి. ఆ పైసలు ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది, ఆ 11,000 కోట్లు ఏం చేసింది అనే దాని మీద క్లారిటీ లేదు. పోనీ కనీసం ఎవరైనా దాని గురించి మాట్లాడుతున్నారంటే లేదు. కనీసం ఎన్ని వినత పత్రాలు ఇచ్చినా కూడా పట్టించుకోని పరిస్థితి. చాలామంది చనిపోతూ ఉన్నారు. ఆ చనిపోయే వాళ్ళ గురించి కూడా పట్టించుకునే పరిస్థితి లేదు ఈరోజు. చావు బతుకుల మధ్యలో ఉన్నారు, ఆపరేషన్కి డబ్బులు లేవని చెప్పి ఒక అతను లెటర్ కూడా రాసిండు ప్రభుత్వానికి. కనీసం అప్పుడు కూడా ప్రభుత్వం స్పందించిన పరిస్థితి. ఆయన చనిపోయింది పాపం ఇటీవల. ఇక త్వరలోనే ఆర్థిక ఎమర్జెన్సీ అంట. చంద్రబాబు డైరెక్షన్లో సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీ. కాంగ్రెస్ బృహత్తాత్మక నేత బక్కా జార్సన్ తెలంగాణకు కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే కుట్ర జరుగుతున్నదని కాంగ్రెస్ నేత, మాజీ నేత బక్కా జార్సన్ ఆరోపించారు. చంద్రబాబు డైరెక్షన్లో సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీ కలిసి కుట్రకు తెరలేపారని చెప్పారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ, ఏపీ విడిపోయినప్పుడు హైదరాబాద్ను ఉమ్మడి రాజధాని చేయాలన్న డిమాండ్కు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పుకోలేదని, అదే క్రమంలో ఓటుకు నోటు కేసులో A1గా ఉన్న రేవంత్, అలాగే A2గా ఉన్న చంద్రబాబును తనకు తెలంగాణ టీడీపీని ఇచ్చేయాలని బ్లాక్మెయిల్కు దిగాడని ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసేదేం లేక చంద్రబాబు తట్టాబుట్టా సర్దుకొని ఏపీకి వెళ్ళిపోయాడు. నాటి నుంచి తెలంగాణపై కక్ష పెంచుకొని పగ తీర్చుకునే సమయం కోసం ఎదురు చూస్తున్నాడని తెలిపారు. శిష్యుడు రేవంత్ తెలంగాణ సీఎం కావడంతో మరోసారి తన పగ సాధించేందుకు పన్నాగం పదుతున్నాడని చెప్తున్నారు. చంద్రబాబు దశల వారీగా కుట్ర ప్రారంభించాడని, మొదటి దశలో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో శాంతి భద్రతల సమస్య పేరుతో 2024 నవంబర్ 27 నుంచి డిసెంబర్ 28 వరకు అప్పటి సివి ఆనంద్తో 144 సెక్షన్ అమలు చేయించారని జడ్సన్ తెలిపారు. రెండో దశలో కమిటెడ్ ఎక్స్పెండిచర్తో కోతలు ప్రారంభమయ్యాయని, రాజ్యాంగంలో కమిటెడ్ బడ్జెట్ అనేది ఉన్నదని, దాని ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, అలాగే పింఛన్లు, పిఆర్సీ, అలాగే డిఏలు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పాడు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అలాగే జార్ఖండ్ సహా 95 రాష్ట్రాలు ప్రభుత్వ ఉద్యోగులకు 55% పిఆర్సీ, డిఏలు ఇచ్చాయని, కానీ తెలంగాణలో ఇప్పటి వరకు ఇవ్వలేదని తెలిపారు. జీతాలు, పిఆర్సీ, డిఏలు ఇవ్వకుండా రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించే పనిలో సీఎం ఉన్నాడని ఆరోపించారు. తెలంగాణకు రాబడి ఖర్చులు ఎక్కిస్తే నెలకు 30,000 కోట్లు మిగులుతాయని, కానీ రాష్ట్రం అప్పుల్లో ఉందని ప్రచారం చేస్తూ దోచుకుంటున్నారని, ఈ విషయంలో సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరు దొంగలేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం తన సొంతింటి మరమ్మతులకు 3 కోట్లను ప్రభుత్వ ఖజానా నుంచి వాడుకున్నారని ఆరోపించారు. డిప్యూటీ సీఎం తన కొడుకు ఎంగేజ్మెంట్ను సైతం ప్రజాభవన్లో ప్రభుత్వ ఖర్చుతో జరిపించాడని చెప్పారు. రాష్ట్రంలో లేని కరువును చూపిస్తూ ప్రజల దృష్టి మళ్లించేందుకు దివంగత నాయకుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం అంశాన్ని ముందుకు తెచ్చారని ఆరోపిస్తూ ఉన్నారు. ఇక్కడ విషయం ఏంటంటే, సరే ఇప్పుడు విగ్రహాల గురించి ఏదైనా కావచ్చు, చర్చ ఏదైనా కావచ్చు, కానీ వీళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్కి సంబంధించి కనీసం ప్రభుత్వం నుంచి ఎవరు మాట్లాడారు. ఇప్పుడు ఏదైతే బక్కా జార్సన్ గారు చెప్పిన దాంట్లో, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంటి మరమ్మతులకు 3 కోట్లు ప్రభుత్వ ఖజానా నుంచి వాడుకోవడం, లేదంటే బట్టి విక్రమార్కకి సంబంధించిన కుమారుడు ఎంగేజ్మెంటు ప్రజాభవన్లో ఓపెన్గా జరిగింది. అది కనీసం దాని మీద ఎవ్వడు కూడా మాట్లాడలేదు. ఇప్పటివరకు ఎవ్వడు కూడా మాట్లాడలేదు. అదొక ప్రభుత్వ ప్లేస్ అది. మరి ఆడెట్లా చేస్తారు? ఇప్పుడు దాని మీద ఖర్చు పెట్టినప్పుడు ఎలక్ట్రికల్ బిల్లు, అక్కడ ఉన్న స్టాఫ్, వీళ్ళంతా ఎవరు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? మరి అక్కడ ప్రభుత్వ
నిధులు దుర్వినియోగం అయినట్టే కదా. ఇక కాంగ్రెస్ ఎంపీలు మౌనమంట. విపక్షాలకు కౌంటర్ ఇవ్వడంలో విఫలం. 11 మందిలో చామల, మల్లు మాత్రమే యాక్టివ్. రఘువీర్, రఘు, వంశీ, కావ్య, అనిల్ పాత్ర అంతంత మాత్రమే. సీనియర్ ఎంపీలు బలరాం అలాగే సత్కార్ కనిపించేది తక్కువే. ఢిల్లీ రాజకీయాలకు రేణుక, సింఘ్వి పరిమితం. ప్రజలకు అందుబాటులో ఉండని నేతలంట. మరి వీళ్ళందరూ మారుస్తారా ఏంది ఇప్పుడు? కడియం కావ్య, సురేష్ షెట్కర్, మల్లు రవి, చామల, రఘువీర్ రెడ్డి, గడ్డం వంశీ, బలరాం నాయక్, సింఘ్వి, రేణుకా చౌదరి, అనిల్ కుమార్, రఘురామ్ రెడ్డి. సో వీళ్ళందరినీ మారుస్తారా? 11 మంది ఇప్పుడు ఏదైతే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి మార్పులు జరగబోతున్నాయి అనేది, మరి ఈ 11 మంది పేర్లు ఉన్నాయా అందులో? రాష్ట్రంలో కాంగ్రెస్ ఎంపీల పనితీరుపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతున్నది. ఇటీవల బీజేపీ ఎంపీల పనితీరుపై ప్రధాని మోడీ అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో అసలు కాంగ్రెస్ ఎంపీలు ఏం చేస్తున్నారనే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీకి 8 మంది లోక్సభ, 3 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలవడంతో, విపక్షాల విమర్శలకు కౌంటర్ ఇవ్వడంతో మెజారిటీ ఎంపీలు విఫలమవుతున్నారనే టాక్ ఉన్నది. వారికి ప్రభుత్వ పథకాలపై కనీస అవగాహన లేదని, సొంత నియోజకవర్గాల ప్రజలకు అందుబాటులో ఉండడం లేదనే విమర్శలు సైతం ఉన్నాయి. కేంద్రం వద్ద ఉన్న పెండింగ్ అంశాలపై పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సూచిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు వివరించాలని, విపక్షాలు చేసే విమర్శలకు గట్టిగా కౌంటర్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఆ సమయానికి సరేనంటూ తలూపి ఆ తర్వాత తమకు ఎందుకు వచ్చిన కర్మ అనే తీరుపై ఎంపీలు వ్యవహరిస్తున్నారనే విమర్శ ఉన్నాయి. ఈ ఏడాదిన్నర కాలంలో పార్లమెంట్లో జరిగిన చర్చల్లో ఒకరిద్దరు తప్ప మిగతా ఎమ్మెల్యేల పనితీరు అంతంత మాత్రంగానే ఉన్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. కొందరు ఎంపీలు నియోజకవర్గంలో ప్రజలను కలిసేందుకు ఇష్టపడరనే ఫిర్యాదు సైతం ఉన్నాయని, కానీ సొంత వ్యవహారాలను చక్కబెట్టేందుకు మాత్రం సీఎం ఇంటికి వచ్చి ఇక్కడ విషయం ఏంటంటే, ఈ ఎంపీలు ఎవరూ కూడా కనీసం పార్లమెంట్లో మాట్లాడిన దాఖలాలు లేవు. ఒకళ్ళిద్దరు తప్పితే అసలు తెలంగాణ సమస్య గురించి మాట్లాడిన ఒక్కరు లేరు. ఇప్పుడు దాంట్లో కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి వెళ్ళి కేంద్ర నాయకులను కలిసి 30,000 కోట్లు కావాలని అడగాల్సిందే నిధులు. రూపాయి నిధులు తీసుకొచ్చడానికి ఉపయోగపడే పరిస్థితే లేదు కాంగ్రెస్ ఎంపీలు. మరి వాళ్ళు ఎందుకు గెలిచిర్రు? వాళ్ళు ఎందుకు గెలిపించుకున్నారు? అసలు ఎందుకు గెలిపించుకోవాల్సి వచ్చింది? మరి ఇందులో ఒక్కళ్ళు దేనికి స్పందించినట్టుగా, సక్రమంగా స్పందించి కౌంటర్ ఇచ్చినట్టుగా కానీ, ఇప్పుడు హిల్ట్ పాలసీ మీద ఇంతగానం చర్చ జరుగుతూ ఉంది. వీటి మీద కూడా సరైన కౌంటర్ ఎవరు ఇచ్చిన పరిస్థితి లేదు. ఈరోజు గ్లోబల్ సమిట్ మీద ఇంతగానం చర్చ జరుగుతూ ఉంది, ఒక్కడు బయటకు వచ్చి కౌంటర్ ఇయ్యలే. ఇప్పుడు ఎంతసేపు ఇప్పుడు కిందున్న కార్యకర్తలు, నాయకులు వీళ్ళు కాదు కదా ఇవ్వాల్సింది. ఇప్పుడు రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వాళ్ళు ఫస్ట్ రియాక్ట్ అవ్వాలి, దీని మీద ఒక క్లారిటీ ఇవ్వాలి ప్రజలకి. ఇప్పుడు ఈ మంత్రివర్గ విస్తరణ అనేది పెద్ద తలపోటుగా మారింది ఇప్పుడు వీళ్ళందరికీ. పాపం వీళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళు ఎట్లా ఉందంటే, ఎందుకు వచ్చిన కర్మరావు బాబు, ఎట్లాగా లోపల ఉన్న డొల్లతనం అర్థమైంది ఎంపీలకు కూడా. ఇక ఎంత చేసినా కూడా పార్టీలో చేసేదేం లేదు, ఇక మొత్తం ప్రజల వ్యతిరేకత ఉంది కాబట్టి ఇక మనం ఏదో సైలెంట్గా నిద్రపోతున్నట్టుగా యాక్ట్ చేస్తే సరిపోతుంది, ఇక మనల్ని ఎవడో చూడడం అనుకుంటున్నారు, కానీ అందరూ మనల్నే చూస్తున్నారు. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణలో వీళ్ళందరినీ తీసేసి మారిస్తే పరిస్థితి ఏంది?
ఇప్పుడు వీళ్ళంతా కూడా ఇప్పుడు కనీసం ప్రతిపక్షాలకి ధీటుగా కనీసం సమాధానమైన చెప్పగలగాలి, లేదా మన పథకాల గురించి వివరించే ప్రయత్నమైనా చేయాలి. ఇప్పుడు హిల్ట్ పాలసీ అనేది ఒక 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 జీవో తెచ్చారు, అది తప్పుల తడక, అది మొత్తం కూడా 5,00,000 కోట్ల నిధులు దుర్వినియోగం చేయడానికే ప్రభుత్వం పూనుకుంటుందని చెప్తా ఉన్నారు. కనీసం ఒక్కడు, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, ఒక మినిస్టర్ కనీసం దాని మీద క్లారిటీ ఇవ్వలే ఇప్పటిదాకా. ఇప్పుడు బీసీల 42% రిజర్వేషన్ కోసం ఇంతగానం కొట్లాడుతూ ఉంది ఇక్కడ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం అంటున్నారు, కొట్లాడుతున్నావు అంటున్నారు. మరి ఎంపీలుగా పార్లమెంట్లకు వెళ్ళిన మీరు 11 మంది ఎంపీలు ఉన్నారు కదా, 11 మందిలో కనీసం ఒక్కడైనా ఈ అంశం మీద లేవనెత్తిన 42% రిజర్వేషన్ ఇవ్వాలి, దీన్ని 9 షెడ్యూల్లో పెట్టాలని కానీ, లేదా బీజేపీ ఆమోదం తెలపాలని మీరు ఇక్కడ పెద్ద పెద్ద కవర్లు చెప్తున్నప్పుడు మరి అక్కడికి వెళ్ళినప్పుడు మాట్లాడాలి కదా. పార్లమెంట్లో కనీసం ఒక్క మాట లేదు దాని గురించి, బీసీ రిజర్వేషన్ గురించి. ఇంకెందుకు మిమ్మల్ని గెలిపించి పార్లమెంట్కి పంపించిన ప్రజల పరిస్థితి ఏంది మరి? ఇక్కడ అసెంబ్లీలోనూ కొట్టుకుని తిట్టుకునే పరిస్థితి, అక్కడ పార్లమెంట్కి పోయి మనం నిద్రపోతే ఇంకేం ఉపయోగం మనకి? మీరు రాజీనామా చేయండి, పోనీ ముందస్తు ఎన్నికలకు వెళ్దాం, రాజీనామా చేయండి. సోనియాకు రాహుల్కు ఊరటంట. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఛార్జ్షీట్ తిరస్కరించిన ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్ట్ అంట. మరో 5గురికి సైతం రిలీఫ్. ఈ కేసులో విచారణ కొనసాగించడానికి అనుమతి. సత్యమే గెలిచిందట. ఇంతేగా ఈ నినాదాలు చేస్తూ ఉంటారు. సో ప్రధానంగా ఇక అన్ని పేపర్లో కూడా ఇవే ప్రధాన వార్తలు. ప్రధాన వార్తలు ఇక అవే కనపడతా ఉన్నాయి అన్నీ కూడా. ఇక నిన్న ఎంపీలతో కలిసి నిర్మలా సీతారామన్ కలిసిన ఈ ఫోటో, ఇక మొత్తం దాదాపు ప్రధాన వార్తగా ఇదే కనపడతా ఉంది ఈరోజు. మెయిన్ పేజ్లో ఫ్రంట్ పేజ్ మొత్తం కూడా ఇదే వార్త ఉంది. సో 30,000 కోట్లు మరి తీసుకొచ్చి మళ్ళీ దేనికి ఖర్చు పెడతారో అర్థం కాదు పంచాయతీ. సో చూడాలి మరి. ఇట్లాంటి పరిస్థితుల్లో రాజకీయాలు కొంత రోజు రోజుకి కూడా కొంత కీలక పరిణామాలు చోటు చేసుకున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఈ వార్తలు కూడా రోజు రోజు కూడా మరింత ముదురుతున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఒక పక్క ముఖ్యమంత్రి వైఫల్యాలు ఓపెన్గా కనపడతా ఉన్నాయి. దీని మీద మంత్రులు కానీ ఎంపీలు కానీ స్పందించకపోవడం కానీ, పార్లమెంటు విషయాల్లో కనీసం తెలంగాణ విషయాలు, తెలంగాణ సమస్యలు కనీసం చర్చనీయాంశం కాని పరిస్థితులు, ఎప్పుడో జరిగిన వందే మాతరం గురించి ఇప్పుడు మాట్లాడడం కానీ, కనీసం అన్ని గంటలు దాని సో ఈ అన్ని గంటలు ఓ వందే మాత్రం దీని మీద మాట్లాడిన టైము కనీసం ఇక్కడున్న తెలంగాణ సమస్యల గురించి కనీసం ఇక్కడి నుంచి వెళ్ళిన ఎంపీలు మాట్లాడి ఉంటే, గెలిపించుకున్న ఎంపీలు మాట్లాడి ఉంటే ప్రజలకు ఎంతో కొంత ఉపయోగం జరిగే పరిస్థితి ఉండే. లేకపోతే రాజీనామా చేయండి, మళ్ళీ అవసరమైతే మేము కొత్తగా ఎన్నికలకైనా వెళ్తాం, కానీ రాజీనామా చేయండి. తెలంగాణ ప్రజలకు అవసరమే లేదు గెలిపించుకున్న తర్వాత మీరు ప్రజల తరపున మాట్లాడకపోతే. కేవలం వార్తలకే మనం ఎంపీలుగా ఒక పేరు వేసుకోవడానికి అంటే మనం ఏదో ప్రోటోకాల్ పాటించడం కోసమో, ప్రోటోకాల్ బెనిఫిట్స్ కోసమో కాదు మనం గెలిచి కూర్చున్నది. ప్రజల సమస్యల కోసం మాట్లాడాలి. ప్రజల సమస్యల గురించి మాట్లాడలేనప్పుడు అది ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎవడైనా ఒకటే. బరాబర్ రాజీనామా చేయాలా, లేకపోతే ప్రజా సమస్యల కోసం కొట్లాడండి. మీరు నిద్రపోతామంటే కుదరదు ఇక గెలిచిన తర్వాత. సో ఇవి ప్రధాన వార్తలు కనపడతా ఉన్నాయి ఈరోజు. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఓకే.